విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ స్టీల్ లభించును. మా ప్రత్యేకతలు: రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా నడుస్తుంటే మా ముత్యాలమ్మ ఎల్లు ఎల్లు కాలి గజ్జలు కల్లు నీవు నడుస్తుంటే మా గజ్జలు గల్లు నీవు నడుస్తుంటే మా ముత్యాలమ్మ ఎల్లు ఎల్లు కాలి గజ్జలు గల్లు నీవు నడుస్తుంటే మా ముత్యాలమ్మ సురకత్తులు పట్టిన తల్లో సురే చన్నను దీవించవమ్మా మాయమ్మ ఎల్లు 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 కాలి గజ్జలు గల్లు నీవు నడుస్తుంటే మా ముత్యాలమ్మ
ఇంకా ఓకే. ఈరోజు పెద్దమ్మ తల్లి అంటే మేము ఇక్కడ వచ్చి సుమారుగా 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. మేము అప్పటి నుంచి బోనాలు అనేది మా ఎస్టీ వాళ్ళకు లేకుండే. మా తండంలో నేను ఎంపీటీసీగా 2001లో ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మరి 2006లో మా భార్య మా వైపు ఎంపీపీగా అయిన తర్వాత నేను అన్ని విలేజ్లో తిరిగినప్పుడు ప్రతి విలేజ్లో బోనాలు తీసినప్పుడు నాకిట ఒక తండలో గ్రామంలో తీయాలని ఒక ఆలోచనతో నాకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గ్రామస్తులు పెద్దమ్మతలు అంటే ప్రతి ఒక్కరు ఏ విలేజ్ ఎక్కడ పనికి పోయినా ఏ శుభకరణ పోయినా అమ్మవారికే ఆరని కొట్టి అమ్మవారిని తలుచుకొని పోతే ఖచ్చితంగా పని జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి అంత పవర్ఫుల్ ఒక పెద్దమ్మతల్లి కాబట్టి ఇక్కడ వచ్చిన మా తండవసులే కాదు, మా తండవసుతో పాటు అలా అల్లులు కానీ బిడ్డలు కానీ చుట్టాలు కానీ అందరికీ అమ్మవారి చల్లగా చూడాలని, మరి అలాగూ కొడుకులకు కానీ బిడ్డలకు ఇక్కడ వచ్చిన చాలామంది ఇక్కడికి వచ్చిన అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు కావాలని, అలా ఆశీర్వాదాలు ఉండాలని, అమ్మవారి ఒక ఆశీస్సులు ఉండాలని, అలా పిల్లల మీద స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడన్నా పోయినా అలాగూ అమ్మవారికి మొక్కుని పోతే అమ్మవారి చాలా పవర్ఫుల్. ఈ మాత పెద్దమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్ పెద్దమ్మ తల్లి కాబట్టి వర్షాలు అక్కడ పక్కనే మాయేశ్వరం చుట్టూ వర్షాలు పడ్డా ఈ బోనాలు ఇక్కడ తీస్తూ ఉంటే అమ్మవారి గిట్ట వర్షం కూడా ఆపి ఇప్పుడు సింకులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు అంత పవర్ఫుల్. మేము అందరికిట తండా విలేజ్ వాసులు అందరము పక్క విలేజ్ కానీ ఎక్కడికి వెళ్ళినా మండలం మొత్తం చాలా మంది వస్తారు మూకుతారన్నమాట ఇక్కడికి వచ్చి. కానీ అమ్మవారు కూడా చాలా మంచిది. రాబోయే రోజుల్లో వాన కూడా మంచి కురవాలని, వానలు మంచి పడి పంటలు వండాలని, అందరికీ ఆరోగ్యంతో ఉండాలని, తండావాసులు కానీ ఇక్కడ వచ్చిన అందరికిట ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ గిట ఇంకా అమ్మవారికి ఇంకా ఘనంగా బోనాలు జరుపుకుంటా మేము ప్రతిసారి ఇంకా ఎంతగానో ఎక్కువ జరపాలి. మరి అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుతా ఉన్నాం. ఇంకా వర్షాలు ఇంకా మంచి కురవాలి, పంటలు ఇంకా మంచిగా వండాలి అని అమ్మవారిని కోరుతా ఉన్నాం. ప్రతి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులు కానీ ఇక్కడ వచ్చిన చుట్టాల్స్ కానీ ఇక్కడ వచ్చిన మా గ్రామ సభ్యులు అందరూ ఎవరైతే అమ్మవారికి వచ్చారో వాళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అమ్మగారిని కోరుకుంటూ, మరి దేవుని గిట్ట వర్షాలు మంచిగా పడి చెరువులు నిండాలి, పంటలు మంచిగా వండాలి, ఏదైతే అమ్మవారి అందరినీ మంచిగా చూడాలని చెప్పేసి అమ్మవారిని కోరుతా ఉన్నాను. గత సంవత్సరం ఇంత ప్రశాంతంగా జరగకపోయేది బోనాలు. మధ్యలో ఊరు సెంటర్ మధ్యలోకి వచ్చే వరకు కొట్లాడడంతో అగడుతూ వచ్చేది. ఈసారి ప్రశాంతంగా జరిగింది. దాని మీద మీ స్పందన ఏంది? ఏం లేదు కాకుంటే ఇక్కడ మనం చాలాసారి నేను అక్కడ సిటీలో నేను ఇక్కడ ఉంటాను కాబట్టి నేను వచ్చి ఇక్కడ 3 నెలలు అయింది. ఇక్కడనే ఉంటున్నా. ప్రతి ఒక్కరితో నేను కలుస్తూ ఉంటా. ఏదన్నా నన్ను చూస్తే చాలామంది మా అన్న తమ్ములు కానీ ఇక్కడ ఉన్న తండ్రుల విషయంలో కానీ నన్ను చూస్తే కొంచెం భయం అనేది ఉంటుంది. నేను గిట్ట మంచిదానికే చెప్తా. ఆ విషయం కూడా అట్లా చేయవద్దు అని చెప్పి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఎవరికిట అట్లా చేయవద్దు, ఏమైనా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళ గౌరవం గిట్ట ఇలా మంచిగా జరిగిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ మంచి కార్యక్రమం ఇలాంటివి జరగాలి, ఇలాంటి ఎప్పుడు జరగవద్దు, ఇలా జరగాలని చెప్పేసి రాజకీయం కాకుండా పూజ అన్నప్పుడు చేసినప్పుడు రాజకీయం చేయవద్దు. ఈ రాజకీయం కాదు. అమ్మవారికి మొక్కున్నప్పుడు తాండా విలేజ్ అన్ని పార్టీలు ఉంటారు. బీజేపీ ఉంటారు, టీఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ ఉంటారు. కానీ రాజకీయం చేయవద్దు. రాజకీయం ఎప్పుడు చేయాలి? ఎలక్షన్లు అంటే రాజకీయం చేస్తారు. ఇక్కడ గుడి కాడ వచ్చినప్పుడు అందరూ వస్తారు. అందుకే అందరూ కలిసి ఉండాలి. అలాంటి కూడా ఇక్కడ ఏం లేదు. ఇట్లా నేను ఫస్ట్ చెప్పిన రాజకీయం చేయవద్దు. ఇక్కడ ఏదో నన్ను కలిసి ఉన్నప్పుడు కలిసి మంచిగా ఉండాలని అంత మంచి జరిగింది.